హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను బొచ్చ చెఫ్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీతోని షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ B2, ఐరన్, అయోడిన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీక్లీ ట్వైస్ ఫ్రైగానో లేదా పులుసుగానో తినడానికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను 1 kg ఫిషెస్ని జొన్న పిండి, నిమ్మకాయ, ఉప్పుతో ఒక 3 to 4 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న ఫిషెస్కి ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. మీరు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారము కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, నాన్ వెజ్ కదా. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇది హోమ్ మేడ్ అండి, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ ఒకటి మీడియం సైజ్ యాడ్ చేసుకున్నానండి. ఇలా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక చేప ముక్కల్ని వీడియోలో చూపిన విధంగా అరేంజ్ చేసి ముందుగా ఒక 4 నుండి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉంటుందో క్రిస్పీగా అవుతుంది. మనం ఇలా టర్న్ చేసేటప్పుడు కూడా చేప ముక్కలు చిట్లిపోకుండా ఉంటాయండి. ఇలా 1 సైడ్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై అయినాయండి. ఇలా ఫ్రై అయిన చేప ముక్కలన్నిటి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఓన్లీ డీప్ ఫ్రై చేయడం వల్లనే చేప ముక్కలు చిట్లిపోకుండా క్రిస్పీగా వస్తుంది అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇలా షాలో ఫ్రై ద్వారా కూడా తక్కువ నూనెతో హెల్తీగా మరియు టేస్టీగా చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ వేళ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫైనల్గా సర్వ్ చేసే ముందు కొన్ని ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.